ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ ఇప్పుడు నువ్వు కాదన్నా, ఈ పెళ్లి ఆగిపోతుంది అన్నా నా కూతురి ఆత్మకి శాంతి ఉండదే. నిన్ను ఈ ఊరికి దూరంగా పెంచాను నేను. మళ్ళీ ఈ ఊరికి తీసుకొచ్చింది కూడా నీ పెళ్లి జరిపించడానికేనే, నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించడానికే. ఇప్పుడు నువ్వు పొరపాటున కూడా ఈ పెళ్లి వద్దు అంటే నేను బ్రతకలేనమ్మా. ఇంతగా పెంచిన నేనే నీ కాళ్ళు పట్టుకుని అడగమన్నా అడుగుతాను. ఈ పెళ్లి మాత్రం కాదని చెప్పకు. ఇష్టం లేదు అన్నమాట నువ్వు మాట్లాడకు. దయచేసి నా ఆవేదన అర్థం చేసుకో. ఇన్నాళ్ల నా కలని ఇప్పుడు కన్నీళ్లుగా మార్చే ప్రయత్నం మాత్రం చెయ్యకమ్మా, చెయ్యకు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను, ఒప్పుకోవే. భూమి, వేళకోళాలతో ఇది ధర్మపీఠం. అందరి ముందు మమ్మల్ని అవమానపరచొద్దు. నువ్వు చెప్తున్నది అబద్ధం అని చెప్పు. ఈ పెళ్లి నీకిష్టమే అని చెప్పు. చెప్పు భూమి, భూమి చెప్పు. పెద్దమ్మా, నన్ను క్షమించండి. పెద్దమ్మా, నన్ను క్షమించండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పెద్దమ్మా. నేను భార్గవ్ బావని ఎప్పుడు నా భర్తగా ఊహించుకోలేదు. అందుకే ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నాను, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఏం కూసావే? ఇంతవరకు వచ్చాక ఇప్పుడు చెప్తావా నిన్ను? నాన్న, ఒక్కసారి ఆలోచించమ్మా. అమ్మా, తను కట్టెల్లో కాలిపోతున్నా, మట్టిలో కలిసిపోయినా నా తల్లి మాట నిలబెట్టుకుంటుందన్న నమ్మకంతో తన ఆత్మ ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా ఉంటుందనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతే నా కూతురు ఆత్మ కూడా శాంతించదు. కన్న తల్లి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నీది కాదా? ఏంటండి ఇది? తనకి ఊహ తెలియని వయసులో మీరిచ్చిన మాట కోసం తన మనసులో లేని మనిషిని పెళ్లి చేసుకోమంటే ఎలా? తనకి ఇష్టం లేని పెళ్లి ఎలా జరిపిస్తారు? జీవితాంతం వాళ్ళిద్దరూ ఎలా సుఖంగా ఉంటారు?
మీ మాట కాదంటున్నందుకు అందరికీ బాధగా ఉంది. కాని ఆడపిల్లకి పెళ్లి జరగాలంటే పెళ్లి చేసుకుపోయేవాడి మీద తన మనసులో స్థానం ఉండాలి. అది లేనప్పుడు అది పెళ్ళవదు. ఆ జీవితం నరకమవుతుంది. అది మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఒకవేళ దక్షమ్మే బతికుంటే తన కూతురు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా? ఇష్టం లేదు అంటే తను ఈ పెళ్లి చేస్తుందా? నార్మల్, ఇక్కడ నీ సలహాలు ఎవరు అడగడం లేదు. అసలు నీతో స్నేహం చేశాకే దీని బుద్ధి ఇలా అయిపోయింది. అంతవరకు బానే ఉంది, ఎప్పుడు మాకు ఎదురు చెప్పలేదు. అలాంటిది ఈరోజు పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి ముహూర్త సమయానికి ముందు ధర్మపీఠ ముందు కూర్చోపెట్టించి మా ఇంటి పరువు తీసిన రాక్షసివి నువ్వు. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. అత్తయ్య, నా వాళ్ళ గురించి కానీ నా కూతురు గురించి కానీ మీరు తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోనని మీకు ముందే చెప్పాను. వెళ్ళిపోయిన దక్ష ఇంకెప్పటికీ రాదు. ఆ మాట కూడా కాలగర్భంలో కలిసిపోయింది. అయినా తనకిష్టం లేని పెళ్లి చేసి భూమి జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నారా? నా కూతుర్ని ఇంకొక మాట అన్నా, నా కూతురు లాంటి జానకి మీద నింద వేసినా మీకు మర్యాదగా ఉండదు. ఒరే భార్గవ్, నువ్వైనా చెప్పరా. భూమి అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాదురా. చెప్పరా. వెళ్ళిపోని అమ్మా. తను వద్దనుకున్నాక ఆపడం మంచిది కాదు. తన మనసేంటో తెలుసుకోకుండా పెళ్లిదాకా తీసుకొచ్చి మనం తప్పు చేశాం. వెళ్ళాలని నిర్ణయించుకుంది కదా, వెళ్ళిపోని. మీరైనా అర్థం చేసుకున్నందుకు సంతోషం. ఏడోకమ్మా. అమ్మా భూమి, భూమి నా మాట వినమ్మా. భూమి, అరే తను వెళ్ళిపోతుందిరా. శ్రీకాంత్, బండిది. నన్ను క్షమించమ్మమ్మా. నా నిర్ణయాన్ని ముందే చెప్పకుండా తప్పు చేశాను. మీ అందరినీ బాధ పెట్టాను. కానీ ఈ పెళ్లి మాత్రం నేను చేసుకోలేను. నన్ను క్షమించు బావా. అమ్మ భూమి వెళ్ళొద్దమ్మా. అమ్మ వెళ్ళిపోతుందిరా భూమి. భూమి భార్గవ్ వెళ్ళిపోతుందిరా భూమి. అయ్యో భూమి. జరుగుతుంది రుద్ర. ప్రతి వ్యక్తి జీవితంలోకి ఎవరు రావాలో ఆ భగవంతుడే నిర్ణయించి తీరుతాడు. ఆ రోజు దక్ష కోరిన కోరికను నెరవేర్చాలని అత్తయ్య ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నించారు. చెల్లెల మాట నిలబెట్టాలని నువ్వు ఇన్నేళ్లుగా తపన పడ్డావు. కానీ చేయగలిగావా? ఆ దైవమే అడ్డుపడింది. ఎందుకు? ఆదిత్య వంశంతో వియ్యం ఇష్టం లేక. జానకి రూపంలో శత్రువుల్ని మన ఇంటికి పంపించారు. శత్రుశేషాన్ని తన ఇంటికి తీసుకెళ్లేలా చేశారు. ఒక విధంగా జానకి చేసింది మంచిదే. ఎందుకంటే ఈ ఇంటికి ఏ వ్యక్తి రావాలో, ఈ ఇంటి కోడలుగా ఏ వ్యక్తి ఉండాలో ఆ దైవం ఒక రాత రాసుంటుందని నేను నమ్ముతున్నాను. ఆ రాతనిప్పుడు నిలబెట్టాలి. ఈ పెళ్లి జరిపించాలి. ఈ పెళ్ళెలా జరుగుతుంది అని నేను అడుగుతుంటే ఏవేవో మాటలు చెప్పి ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? పెళ్లి కూతురు లేంది పెళ్ళెలా జరుగుతుంది? నేనేమో మీ పెళ్లి కూతుర్ని.
ఎవరు ఊహించని విధంగా ఈ పెళ్లి జరిపించుకోవాలని నేను డాడీ ప్లాన్ చేశాం. ఇక ఈ ప్లాన్ ఎవ్వరూ ఆపలేరు. ఇంకా సేపట్లో బావ నా మెడలో తాళి కడతాడు. నేను బొబ్బిలింటి కోడలుగా మారతాను. నా తండ్రి కోరికను నెరవేరుస్తాను. నేను కోరుకున్న వ్యక్తిని నా జీవితంలోకి రప్పించుకుని బొబ్బిలి వంశాన్ని ఒక ఆట ఆడుకుంటాను. మమ్మీ, నువ్వు తల దించుకొని నాన్నమ్మ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేలా చేస్తాను. కుముద తలుచుకుంటే ఏం జరుగుతుందో అందరూ తొందరలోనే చూస్తారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు. కనులా నీరు రానీకు కానీ పయ ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరా. నేను భార్గవ్ బావని ఎప్పుడు నా భర్తగా ఊహించుకోలేదు. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పెద్దమ్మ. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. మీ కూతుర్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం, నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓ అటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే నానే
నీ పుట్టినరోజుకి రవిని తీసుకురావడానికి ఎన్నో పాటలు పడ్డాను. ఇన్ని చేసిన నాకు పాలల్లో ఈగను తీసేసినట్టు, కూరలో నుంచి కరివేపాకుని తీసేసినట్టు ఎంత తేలిగ్గా తీసి పడేశావు. నువ్వు బాధపడితే నీ కన్నీళ్ళని చూసి తట్టుకోలేక బాధపడింది నేను. చివరికి నువ్వు లంగా ఓణి వేసుకొని వస్తే అందంగా ఉన్నావు అని పొగిడింది నేను. ఇవన్నీ చూసిన నాలో ఉన్న ప్రేమ నీకు కనిపించలేదా కుముదా? అయినా నా పిచ్చి కాకపోతే అన్నయ్యని బయటికి తీసుకెళ్లాలని నువ్వు తపన పడిన రోజే నా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదా అని నేను ఆలోచించి ఉండాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఆ రోజు నీ బండెక్కి నేను ముళ్ళ కంపలో పడ్డప్పుడైనా కూడా నాకు అర్థం కాలేదు. నువ్వు నన్ను పట్టించుకోవడం లేదని, నా ప్రేమని గుర్తించడం లేదు అని. పొలంలో మొలిచిన కలుపులాగా, చెరుకు మిషన్లో నుంచి పడిన పిప్పిలాగా నన్ను పక్కన పడేశావు. అన్నయ్య పెళ్ళి ఆగిపోయిందంటే బాసికం కట్టుకుని వచ్చి నేను భార్యనైపోతానని చెప్పినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది నువ్వు నన్ను ఒక జోకర్లా చూసావని, నన్ను ఒక కమెడియన్ని చేశావు అని. ప్రేమలో విఫలమైతే గుండె చెరువైపోతుంది. అందులో చేపలుండొచ్చు, పీతలుండొచ్చు, నత్తలు ఉండొచ్చు, కానీ బాధ మాత్రం నాకే ఉంటుంది. ప్రేమ లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నువ్వని, నన్ను నేడు చాటని. ఓ ప్రియా, ఓ కుముదా, ప్రేమ లేదని, ప్రేమించరాదని కుముదా, సాక్ష్యమే నీవని, నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. బ్రదర్, రేయ్, ఇంట్లో అందరు మూడు బాగోకుండా ఉంటే నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆ ఇంట్లో ఉంటే నాకు నరకంలో ఉన్నట్టుంది. ఈ చెట్టు కింద ఉంటే నరకానికి దారి వెతుక్కుంటూ కూర్చున్నట్టుంది. దానికి దీనికి పెద్ద తేడా లేదు బ్రదర్. రేయ్, నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? బాగా కాలని ఇనుము ఎందుకు వంగింది అంటే సమాధానమే ఉంటుంది. నా జీవితం కూడా అంతే బ్రదర్. ఈ చెట్టు కింద పక్షిలాగా, ఆ పూటలో ఉన్న పాములాగా నేను కూడా ఇలా బయటే ఉండిపోతాను. నువ్వు లోపలికి వెళ్ళి బాగా. రేయ్, ఇప్పటికే జరిగిన సంఘటనలతో అసలు ఎవరికి మూడేం బాగాలేదు. ఇప్పుడు నువ్వు కామెడీ చేయాలని ట్రై చేస్తే మాత్రం ఊరుకునేదిలే చెప్తున్నా. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటే అక్కడ మేమందరం ఏం చేయాలరా? బ్రదర్, అయినా ఏదో కోల్పోయిన వాళ్ళగా భుజం మీద షాల్వా ఏంట్రా? తాగేసిన వాళ్ళ మొహం ఏంటి? లోపలికి వెళ్దాం పద. ముక్కలు చేసిందని నీకు ఎలా చెప్పను బ్రదర్. జానకి, రేపుచ్చి నువ్విక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వేమైపోయావో అని నేను బాబాయ్ ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఉదయం నుంచి నీ గురించి వెతుకుతూనే ఉన్నా. బాబాయ్ చూడు ఎంత కంగారు పడుతున్నాడో. ఏమ్మా, నీ తండ్రి అంత పరాయివాడైపోయాడా? కనీసం నాన్న అని పిలవాలనిపించలేదా? మీరే చెప్పారు కదా మీకు నాకు ఏ సంబంధం లేదు అని. నేను మీ కూతుర్ని కాదు అని. మిమ్మల్ని అలా పిలవచ్చో లేదో నాకు తెలీదు. అమ్మా, కోపంలో ఒక మాట అన్నాను, కానీ ఎందుకన్నానో తెలుసా? నీకు ఏం జరుగుతుందో అన్న భయంతో అన్నాను. నీకు ఏమీ కాకూడదు అన్న బాధలో అన్నాను.
ఆ ఇంటికి కోపం వస్తే దాని ప్రతీకారం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నీకేం జరుగుతుందో అని తట్టుకోలేని బాధలో నేను నోరు జారానమ్మా. అంతేకాని నువ్వు నా కూతురువేనమ్మా. నువ్వు నన్ను నాన్న అని పిలవకపోతే ఈ గుండె ఆగిపోతుంది, ఈ తండ్రి చచ్చిపోతాడమ్మా. నాన్నా చూడమ్మా, నువ్వు నన్ను నాన్న అని పిలవకపోతే నేను కూడా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అయ్యో నాన్న, నిన్ను నాన్న అని పిలవకుండా నేనెలా ఉండగలను? నా మీద ఎంతో మమకారాన్ని పెంచుకున్నావు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నాకు బాధ కలగకూడదని నువ్వు ఎంతలా బాధపడ్డావో నాకు తెలుసు. నిన్ను బాధ పెట్టిన కూతుర్ని నాన్న నేను, కానీ నన్ను బాధ పెట్టిన తండ్రిని మాత్రం నువ్వు కాదు. క్షమించమ్మా, కోపంలో నిన్ను నానా మాటలు అన్నాను. బుజ్జి వచ్చి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని చెప్పినప్పుడు నా గుండె ఆగిపోయిందమ్మా. మళ్ళీ ఈ కళ్ళతో నిన్ను చూసే వరకు కన్నీళ్లతోనే ఉన్నాను. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకమ్మా. నువ్వు వెళ్ళిపోతే ఈ ప్రాణం వదిలేయడం తప్ప నాకు వేరే దారి లేదు. అలా మాట్లాడొద్దు నాన్న, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. ఇంకా ఏడుస్తూ ఇక్కడే ఉంటారా? పదండి ఇంటికి వెళ్దాం. అమ్మా దక్షమ్మా, నిజంగా నువ్వు దేవతవమ్మా. నా కూతురు ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ ఉంటే నిన్ను అమ్మా అని పిలిచినందుకు నీ సమాధి తనకి నీడగా మార్చి ఇక్కడే ఉంచావు. నా కూతుర్ని మళ్ళీ నా కంటికి చూపించావు. నిజంగా నువ్వు దేవతవమ్మా.